గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంగమర్మజ్ఞం హయగ్రీవ పదాశ్రితం. అస్మద్గురుభ్యో నమః. మనకి పురాణాల్లో ఎక్కువగా చెప్పలేదు, కానీ వేదంలో కనిపిస్తుంది. మహర్షుల యొక్క ఆవులన్నిటినీ కూడా రాక్షసులు దొంగిలించి గుహలోపల దాచేస్తారు. ఆ రాక్షసుల పేర్లు కూడా ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. అది మరో సందర్భంలో చెప్పుకుంటాం. ఎంతలా చేశారంటే ఆవులు లోపల ఉండిపోయి కదలడానికి కూడా వీల్లేనంతగా కుక్కి పారేశారు. ఆవులు ఎక్కడున్నాయో తెలియక ఋషులంతా యాతనపడి అంగిరసులు వీళ్ళంతాను ఇంద్రుడి దగ్గరకు వచ్చారు. ఇంద్రుడి దగ్గర ఒక ప్రసిద్ధమైన జాగిలం ఉంది. దాని పేరు సరమ, దాని సంతానము. వాళ్ళు వెళ్ళి అందుకున్నారు ఎక్కడున్నది. వీళ్ళకి తోడుగా మరుద్దేవతలు కూడా వెళ్ళారు. ఆ గుహలోపల ఉన్నాడు గుర్తుపట్టి వాళ్ళని, ఆవుల్ని వెనక్కి తీసుకొచ్చారు. ఆ రాక్షసుల్ని భంజించడం జరిగింది. అదే మనకి బలారి, బలుడనే రాక్షసుడు, నముచి, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ ఘట్టానికి సంబంధించి ఒక మంత్రం, ఒకానొక మంత్రం. ఇదేమిటంటే నష్టద్రవ్య లాభము. పోయిన సొమ్ము తిరిగి రావాలి. మనదే, అది పోగొట్టుకున్నాం, అది తిరిగి రావాలి క్షేమంగా. అంతేకాదు మనం ఊహించని సంపద కూడా మనకు అనుభవానికి రావాలి. వీళ్ళు చిదారు జంతుభి గుహా చిదింద్ర వక్ఫిహిభి అవిందద్ ఉస్త్రియా అను. అక్షరాలు జాగ్రత్తగా చదవండి. వీళ్ళు చిదారు జంతుభి గుహా చిదింద్ర వక్ఫిభి అవింద ఉస్త్రియా అను. పదాలు జాగ్రత్తగా విడగొట్టుకోవాలి. ఇంద్ర వీళ్ళు చిత్, గుహాద్ చిదింద్ర అని ఉంది కదా, అక్కడ పదాలు చేసుకోవాలి. ఇంద్ర వీడుచితు, ఆ ఇంద్రుడు దుర్గమము దృఢము అయిన ఆ గుహలలోంచి 6 జంతువి అంటే సావగొట్టేలాంటిది, బలంతో జయించగలిగినది, రాక్షసుల్ని మట్టుబెట్టగలిగింది, శత్రువులని జయించగలిగింది అయినటువంటి వక్ఫిభి, ఆ మరుద్దేవతల ద్వారా. వక్ఫిభి అంటే అద్భుతమైన వేగంతో చలించేవాళ్ళు. మరుద్దేవతల వలన గుహాచిత్, గుహలోపల దాచి ఉంచిన గుహలోపల ఇరుకిరుగ్గా అట్టే పెట్టిన ఉస్త్రియ, ఆవులని అనువిందత, అవింద తిరిగి పొందాడు. సాధారణంగా ఆవులకి పృష్ఠభాగానికి నమస్కరించమంటారు. దేనికి? అది చాలామందికి ఎందుకు అన్నది ఏమిటో తెలియదు. ఏదో దేవతలంతా ఉన్నారని చెప్పుకుంటారు. అది అక్కడ కాదు. ఇంద్రుడు గమనించాడు, ఆవుల్ని బయటికి తీసుకొద్దామంటే అది కదలడానికి కూడా లేకుండా ఉన్నాయి, ఆవులన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి. అందుకని బయట ఉన్నటువంటి, అంటే చిట్ట చివర ఉన్నటువంటి గుహ దగ్గర మొదట్లో ఉన్నటువంటి ఆవుని పృష్ఠభాగం పట్టుకుని కొంచెం ఇలా పక్కకి తిప్పాడు. దానివల్ల ఆవు తలకాయ ఇటు వచ్చింది. అక్కడి నుంచి బయటికి రాగానే అవన్నీ సర్దుకుని బయటకు వచ్చాయి. అందుకని గోవులకు ఇచ్చిన వరం పృష్ఠభాగాన్ని స్పృశించడం అంటే ఇంద్రుడు ఆ ధేనువుని సృజించినంత ఫలితము, స్పృశించినంత. అందుకని ఆ పృష్ఠభాగానికి ఇంద్రస్పర్శ చేత దానికి పవిత్రత లభించింది. అలాగే ఎంతమంది దేవతలు ఉంటారు గోవులు అన్నది 83 దేవతలు ఉన్నారు. మనకేదో అంత మామూలుగా చెప్పేసుకుంటాం, అది మరో సందర్భంలో చెప్తాం ఎంతమంది ఉన్నారన్నది. అదిగో అందుకని వీడు చిదారు జంతుభి గుహాచిదింద్ర వక్ఫిభి అవింద ఉస్త్రియా అను. ఇది నష్టద్రవ్య లాభము. దీనికి ఏం చేయాలి? తప్పనిసరిగా ఎర్రటి ఒత్తులు పెట్టండి. నూనెలో వేసి ఎర్రటి ఒత్తులు పెట్టి వెలిగించండి. ఈ మంత్రం 3 సార్లు చదువుతూ ఒక 3 ప్రదక్షిణలు చేయండి. తరువాత
11 కానీ 27 సార్లు కానీ చదవండి. దానిమ్మ పండు నివేదన చెయ్యండి, లేదా తేనె నివేదన చెయ్యవచ్చు. అది విశేషం, అది గుర్తుపెట్టుకోండి. ఇక తరువాత ఇది కూడా, ఈ మంత్రం కూడా మన లోపల ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మన మీద మనకి నమ్మకం, ధీరత్వం కలిగేలాగా చేస్తుంది. ఇది ఏమిటంటే, దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే, దాగి ఉన్నటువంటి విజ్ఞానం బయటికి తీసుకురావాలి, లేటెంట్ టాలెంట్ అది బయటికి తీసుకురావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. ఇది మన పిల్లలకి 11 సార్లే చదివించండి దీన్ని. విరూపాస ఇత్ ఋషయ తే ఇత్ గంభీరవేషస సూనవ తే అగ్నే పరిజజ్ఞిరే. పదాలు విడగొట్టాం పిల్లల కోసం కనుక విడగొట్టి చెప్పడం జరిగింది. విరూపాస ఇత్ ఋషయ తే ఇత్ గంభీరవేషస సూనవ తే అగ్నే పరిజజ్ఞిరే. అయ్యా, ఋషయ, ఋషులు, మునీశ్వరులు, కర్మద్రష్టలు, కర్మలని సక్రమంగా నిర్వర్తించేవారు. విరూపాస ఇత్, వాళ్ళల్లో అందరు ఋషులు ఒక్కలా ఉండరు. ఒక ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు, ఒక లావుగా పొట్టిగా ఉంటాడు, ఇంకొకరి పెద్ద పొట్ట, ఇంకొకరి మీద పడి కలుస్తుంటాడు మాట్లాడాడు పొలన్నాను, ఇంకొక ఆయన ఇలా ఇలా కళ్ళు చికెన్ చూస్తాడు. ఇలాగ విరూపాస, రకరకాల రూపాలు, రకరకాల వర్ణములు, రకరకాల ఆకారములు ఇలా ఉన్నా త ఇత్ తే ఇత్, వాళ్ళెవాళ్ళు అంటే అంగిరస దేవతలు, అంగిరసుల మహర్షులు. వాళ్ళంతా గంభీర వేషస, మంచి గంభీరమైన వేషం ధరించిన వారు. వేషం అంటే మనం అనుకున్నది కాదండి, గంభీరమైన కర్మలు చేసేవారు. అంటే పొట్టకోటి కోసం బహుళ వేషం అంటారు కదా, ఉదరపోషణార్థం బహుకృత వేషం అని చెప్పి. వేషం అంటే డ్రెస్ వేసుకోవడం కాదండి, ఉదరపోషణ కోసం అది రకరకాల వృత్తులు చేపడతారు, కర్మలు చేపడతారు. కర్మకి వేరేది, అదికంతా మనం దాన్ని పాడు చేసి కూర్చున్నాం. బహుకృత వేషం అన్నది ఇది. విరూపాస గంభీర వేషస తే అంగిరస సూనవ, వాళ్ళు అంగిరస మహర్షుల పరంపరలో ఉన్నవాళ్ళు. తే ఇమే అగ్ని పరిజజ్ఞురే, ఆ వాళ్ళందరూ కూడా ఈ అగ్నికి గొప్పతనం తెలుసుకున్నారు. దీపాలు వెలిగించడం, అగ్ని ద్వారా హోమములు చేయడం, వీటన్నిటికీ కూడా అంగిరసులే వాళ్ళు. అంగశబ్దం భగవంతునిది, భగవంతుని యొక్క రసస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ సంతానము అంగిరసులు. అంగిరస అంటల్లో నిప్పుల కణముల వంటి వాళ్ళు. ఇది విశేషం. అంచేత విరూపాస ఇత్ ఋషయ తే ఇత్ గంభీరవేషస సూనవ తే అగ్నే పరిజజ్ఞిరే. నీకున్నటువంటి విశేషాన్ని గమనించారయ్యా వాళ్ళందరూ కూడా మాకు రక్షణ కలిగింతురుగాక అని ప్రార్థన. ఇది దీపాన్ని వెలిగించండి, పిల్లవాడి చేతన వెలిగించండి, అమ్మాయి చేతన వెలిగించండి. అమ్మాయి అయితే దీర్ఘాలొద్దు, వచనంలా చదివించండి. అమ్మాయిలైతే 3 సార్లు చాలు, మగపిల్లలైతే 11 సార్లు చదవమనండి. క్షేమం కలుగుతుంది. నివేదన చెప్పుకున్నాం కదా, పాలు, తేనె, లేదు 2 అరటిపళ్ళు, ఇంకా కుదరలేదు చిన్న బెల్లం ముక్క, ఏదైనా ఊరెళ్ళారు చదవడం కుదరలేదు, ఏం పర్వాలా, ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇది కాగితం మీద రాసి వాళ్ళ పుస్తకాల్లో ఓ దాంట్లో పెట్టండి, ఎక్కడ పారేసి వద్దని చెప్పండి. వాళ్ళకి ఆత్మన్యూనతాభావం పోతుంది, మంచి విశ్వాసం కలుగుతుంది, అద్భుతంగా చదువులు వస్తాయి. అది విశేషం అన్నమాట. అది గమనించండి. ఇంకొక మంత్రంలోకి మనం వెళదాం. ఏమిటది అంటే, ఇది కూడా ఇలాంటి ప్రయోజనం కలిగిన మంత్రమే. ఏమిటంటే అది ఆరోగ్యం కలిగించడానికి, ఆరోగ్యం కోసం ప్రార్థన. ఏమిటి? అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహి భోగం జోక్పశ్చేమ సూర్యం ఉచ్చరంతం అనుమతే మృళయ నః స్వస్తి. మళ్ళీ
కొంచెం పెద్దగా ఉంటుంది ఈ మంత్రం. అది దీన్ని ఏమంటారంటే త్రిష్టుప్ ఛందస్సు అంటారు. ఒక దాంట్లోది ఇది. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యం ఉచ్చరంతం అనుమతే మృళయా నః స్వస్తి. అనుమతి దేవత అంటే ప్రాణదాయిని. అనుమతి అంటే అర్థం ఏమిటనమాట? నువ్వు కొనసాగించు, జాగ్రత్తగా ఉండు అని చెప్పే దేవత, అంటే ప్రాణమును రక్షించే దేవత. అస్మాసు మాకు పునః చక్షు దేహి మరల మాకు చూసే సామర్థ్యాన్ని, వస్తువులను యథార్థముగా చూడగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించవమ్మ. పునః చక్షు దేహి ప్రాణం పునః దేహి. ప్రాణము కూడా అయ్యి కన్నులతో పాటు, అంటే ప్రాణం అంటే వాయువు, అంటే శ్వాసని నిర్ధారించగలిగేది, శ్వాసని నివారించగలిగేది, అంటే చెడునమాట. అలాగే చక్కటి జ్ఞానం కలిగేలాంటి శబ్దములు పలకాలంటే మా లోపల శ్వాస వాయుదేవుడు బాగుండాలి. అందుకని ప్రాణం పునః దేహి. ఎలాగా? వయం ఉచ్చరంతం సూర్యం పశ్యేమ. భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ సూర్యుణ్ణి చూడాలి. ఎక్కడ? జోక్ చిరకాలము. అంటే మేము బతికున్నంత కాలము కూడా సూర్యుని ఆరాధన చేస్తూ, అంటే సూర్యుని చూడగలుగుతూ, ఉదయం అవుతుండగానే అమ్మయ్య మళ్ళీ కొత్త రోజు వచ్చింది అని ఆనందపడుతూ అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే వేరుగా ఉచ్చరంతం సూర్యం పశ్యేమ చూడాలి. అనుమతే దేవి స్వస్తి నః మృళయ. అమ్మా అనుమతిదేవి, మాకు మంచిని కలిగించి ఆనందపరుచు తల్లి, నీకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ జోక్ పశ్చేమ అన్నప్పుడు జోక్ శబ్దానికి చిరకాలము అంటారు. ఇది మనకి ఇంగ్లీష్లో పదం కదా జోక్ అన్నది. జోక్ అంటే సరదాగా చమత్కారం అని చెప్పి. అంటే మిగిలిన వాటికంటే కూడా చమత్కార పదాలు తరాలు గడిచిపోయినా కూడా జ్ఞాపకం పెట్టి ఉంటారు. అది విశేషం. కొన్ని మార్పులు ఉండదు అక్కడక్కడ, అదనమాట. అందుకని లాటిన్లో జోక్ శబ్దం ఇక్కడి నుంచి వాళ్ళు అందుకున్నారు. అది విశేషం. మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రం చెప్పుకొని ఈ భాగం ముగించుకుందాం. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యం ఉచ్చరంతం అనుమతే మృళయా నః స్వస్తి. ఇది మాకు క్షేమాన్ని కలిగించు. దీంతో పాటే ఇంకొక మంత్రం ఇలాంటిదే ఉంది. పునర్నో అసుం పృథివీం దదాతు పునః ద్యౌ దేవీ పునః అంతరిక్షం పునః నః సోమః తన్వం దదాతు పునః పూషా పద్యాం యా స్వస్తి. అంటే దాదాపుగా పునః 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 వచ్చిందండి. అంటే మరల ఎప్పుడు కూడా అని అర్థం. ఏం కావాలి? పునః నో అసుం పృథివీ దదాతు. ఈ భూమండలం ఉందే, మాకు ప్రాణము కలిగించాలి, ప్రాణము తీయకూడదు. అలాగే పునః జౌ ఊర్ధ్వలోకం ఉంది, ఆ ద్యులోకంలో ఉండే సూర్యుడు ఆయన కూడా మాకు కాంతినివ్వాలి. జౌ దేవి పునః అంతరిక్షం, అంతరిక్షంలో ప్రకాశించేలాంటి ఆ కాంతి కూడా మాకు రక్షణ కలిగించాలి. పునః నః సోమం తన్వం దదాతు. సోముడు అంటే సోమలత కావచ్చు, భగవంతుని వేధించే పదార్థాలు కావచ్చు. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు కూడా తన కాంతి కిరణాలతోటి మాకు రక్షణ కలిగించాలి. పునః పూష, పోషకుడైన సూర్యభగవానుడు ఉన్నాడే, ఆ మహానుభావుడు పథ్యాం యా స్వస్తి, మా మార్గములన్నిటినీ కూడా సక్రమముగా రక్షించుగాక, దర్శింపజేయుగాక, వస్తు దర్శనము అలాగే బుద్ధి దర్శనము కలిగించుగాక. ఇందాకటి మంత్రం దీనికి కూడా సరిపోతుంది. ఈ రెండు కలిపి చదవచ్చు, విడివిడిగాను చేసుకోవచ్చు. స్వస్తి.